హాయ్ అండి. అమ్మ చేతి వంటకి స్వాగతం అండి. అమ్మ చేతి వంట అంటే ఏదో కాదండి, సత్య టెర్రస్ గార్డెన్ ఛానల్‌కే ఇది రెండో ఛానల్ అండి. కుకింగ్ కోసం అనేసి అమ్మ చేతి వంట అని నేను రెండో ఛానల్ స్టార్ట్ చేశాను కదా! అందులో ఈరోజు నేను ఉల్లి పకోడీ షేర్ చేస్తున్నాను చూడండి. ఏదో ఒకరోజు వచ్చే వర్షాకాలం కదండీ! చక్కగా వర్షం పడినప్పుడు ఉల్లి పకోడీ చేసుకు తింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా! అందుకని ఉల్లి పకోడీ తెలియని పిల్లల కోసం, చిన్నపిల్లలకి కొందరికి తెలీదు, కొందరికి తెలిసే ఉంటుంది. తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయండి. తెలియని వాళ్ళు చూసి నేర్చుకోండి. ఇగోండి నేను ఈ కప్పుకి కొంచెం తక్కువ చేసి పిండి వేశాను కదా! ఆ పిండికేమో నేను ఇంకొంచెం పిండి యాడ్ చేశానులేండి తర్వాత. కొద్దిగా వెల్తిగానే పిండి వేసుకున్నాను. దానికి 4 నీరుల్లిపాయలు, ఓ 4 పచ్చిమిర్చి అండి. నేను పండించిన ఆర్గానిక్ పచ్చిమిరపకాయలే కట్ చేసి ముక్కలుగా వేసుకున్నాను. కొంచెం కారం కూడా వేశాను. ఓన్లీ మనం పండించిన పచ్చిమిర్చి కారం ఉండదు కదా! అందుకని నేను కొంచెం కారం, లైట్‌గా కలర్ కోసం పసుపు, సాల్టు, ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర వేసి చక్కగాను ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టించేయాలండి. ముందు ఉల్లిపాయ ముక్కలు అన్ని జాయింట్లు విడిపోయేటట్టు, కొద్దిగా నీరు దిగేటట్టు బాగా నలిపేసాను కదా! వాటికి ఇవన్నీ పట్టించేయాలి. ఉప్పు, కారం, పసుపు అన్నీను, ధనియాల పొడి అన్నీ ఉల్లిపాయ ముక్కలకు పట్టించి అప్పుడు శనగపిండి వేసుకొని చక్కగాను మనం శనగపిండి వేసి కలుపుకోవాలండి. కలిపేసి అప్పుడేమో అది మనం కొద్దిగా పాను స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగాక మనం 5 వేళ్ళతో ఈ ముద్దనేమో తీసి ఇలాగూ చిలకరించినట్టు, వాటర్ చిలకరించినట్టు చేతులు ఎలా అంటే చెక్క పకోడీ రాలుతుందండి. ఉల్లి పకోడీ బాగా వస్తుంది. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా చేసుకోండి. వచ్చే వర్షాకాలం వర్షం పడిన రోజు ఈ ఉల్లి పకోడీ తింటే బాగుంటుంది కాలక్షేపం కోసం. చక్కగాను ఇదైతే మగ పిల్లలైనా చేసుకోవచ్చు, చిన్నపిల్లలైనా, కొంచెం కొత్త పెళ్ళైన వాళ్ళైనా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి పకోడీ. చాలా టేస్ట్గా ఉంటుంది కదా! ట్రై చేయండి, తప్పనిసరిగా ఈ పద్ధతిలో ట్రై చేయండి. చాలా బాగుంటుంది, బాగుంది కూడా. నేను చేసుకొని టేస్ట్ చేశాను కదా! వీడియో ఎడిటింగ్ అవ్వలేదు. నేను మొన్న వర్షం పడిన రోజు చేశాను, ఎడిటింగ్ అవ్వలేదు. ఈరోజు ఎడిటింగ్ చేసి మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. తప్పనిసరిగా ఈ పకోడీ చూడండి. ఈ ఛానల్ని ఆదరించండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన పద్ధతిలో పకోడీ చేసి చూడండి. టేస్ట్ నచ్చితే లైక్ చేయండి. నేను చేసే విధానం ఎలాగుందో అది కూడా కామెంట్లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయటం మర్చిపోవద్దు. ఇదిగోండి అలా ముద్ద చేసి ఇది మనం 5 వేళ్ళతో ఎలాగూ మనం చిలకరించినట్లు ఎలా అంటుంటే చక్కగా వచ్చేస్తుంది పకోడీ. నేను మిస్ అయిపోయిందండి, వేయించేటప్పుడు తీయటం మర్చిపోయాను. చూసారా పకోడీ ఎంత చక్కగా ఉందో, చాలా బాగుందండి. మేము 2 డేస్ ఆ పకోడీ తిన్నాము. బాయ్ అండి. లైక్ చేయండి మర్చిపోకండి.